ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మరొక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఈ బిట్ దేనికి సంబంధించిందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1B అనేటువంటి సబ్జెక్ట్లో భాగంగా మనము ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లోకస్ అనేటువంటి చాప్టర్లో మనము ఈ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి లోకస్ అంటే ఏంటంటే ఇక్కడ బిందు పదం. సో బిందు పదంలో మనము ఈ క్వశ్చన్ని మనము 1Bలో కనుక గమనించినట్లయితే 4 మార్క్స్కి ఇచ్చేటువంటి క్వశ్చన్ అనమాట ఇది. కానీ మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్ ట్రిక్లో చెప్పేస్తాము. మరి ఈ యొక్క బిట్ అనేది ఏపీడిఎస్సి 2025కి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంసెట్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో మరి ఆ బిట్ ఏంది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మనము ఇక్కడ 0,2 ఏనా 8వ బిట్టు 0,2, 0,-2 బిందువులకు బిందు పదం యొక్క బిందువు P అయితే PA + PB = 6కు బిందు పద సమీకరణంను కనుగొనము. ఫైండ్ ద లోకస్. సో లోకస్ని కనుక్కోవాలన్నమాట. మరి ఇక్కడ గమనించినట్లయితే మనం ఎలా చేస్తామంటే ఇది ఇంటర్మీడియట్లో PA డిస్టెన్సు తర్వాత PB డిస్టెన్స్ని ప్లస్ చేసి =6కి సమానం చేస్తే మనకి దాన్ని క్యాలిక్యులేషన్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. కానీ మనం షార్ట్ కట్ ట్రిక్లో ఎలా చేస్తామంటే ముందు ఇచ్చినటువంటి బిందువులు తీసుకున్నట్లయితే A 0,2, B 0,-2. సో ఇక్కడ ఈ పాయింట్స్ని మనం A, B అనుకోవాలి. మరి దీన్ని ఉపయోగించి మనం ఎలా చేస్తామంటే ఏ ఫార్ములాని ఉపయోగిస్తామంటే ఇక్కడ 4 × x - a² k² - 4b² + 4y² k² = 1. ఇది ఈ ఫార్ములాని కనుక ఉపయోగించినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఈ ఫార్ములాని ఎప్పుడు ఉపయోగించాలంటే ఇక్కడ x కోఆర్డినేట్స్ 0 అయినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందా? మరి ఇక్కడ A, B వాల్యూస్ తీసుకున్నాం. మరి k వాల్యూ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ 6 అనమాట. సో ఇక్కడ k వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది అనమాట. సో ఈ వాల్యూస్ అన్నిటిని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి క్యాలిక్యులేషన్ చేసేస్తే ఆన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి 4 × x - a అంటే 0. సో a అంటే ఎంత 0² / k². k అంటే 6² - 4 × b అంటే 2² + 4y² అలాగే k² అంటే 6² = 1. మరి ఇప్పుడు 4 × x - 0. x - 0 అంటే x కదా. సో కాబట్టి x² ఉంది కాబట్టి x² / 6² అంటే 36 - 4 × 2² అంటే 4. 4 4 = 16 + 4y² అలాగే /6² అంటే 36 = 1. మరి 4x² అలాగే 36లో 16 పోతే ఎంత అవుతుందంటే 20 అవుతుంది. సో ప్లస్ ఇక్కడ 4 1 = 4 9 = క్యాన్సిల్. అప్పుడు ఏముంటుంది y² / 9 ఉంటుంది =1. సో 4 1 = 4 5 = క్యాన్సిలేషన్ అయితే మనకి ఇంకేం మిగులుతుందంటే అక్కడ k² / 5 మిగులుతుంది ప్లస్ y² / 9 = 1. ఇది ఆన్సర్ అన్నమాట. మరి ఇలా అయినా ఇవ్వచ్చు లేదా మనం LCM చేసేస్తే ఏమవుతుంది 5 9 = 45 అవునా కదా. సో అప్పుడు 45 లేకపోతే క్రాస్ మల్టిప్లై అయినా చేయొచ్చు. సో క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది 9 × x² 9x² + 5 × y² 5y² / 5 9 = 45 = 1. సో క్రాస్ అంటే డివిజన్ చేసే వాళ్ళు ఈక్వల్ అవ్వకపోతే మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు 9x² + 5y² = 45. సో +45 లోపలికి వస్తే మైనస్. సో 9x² + 5y² - 45 = 0. ఏదైనా ఇస్తాడు ఆన్సర్. సో ఈ రెండిటల్లో ఏదైనా కరెక్ట్ ఆన్సరే. సో ఈ విధంగా మనము షార్ట్ కట్ ట్రిక్లో ఈ ఫార్ములాను ఉపయోగించి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. సరే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.